హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే సభలో కాసేపు గందరగోళం జరిగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ఇదే విధంగా గొడవ చేసుకుంటా పోతే ఇలాగనే కొనసాగుతుంది. దీనికి క్రీమ్ బయటికి రాదు. ఎవరి దాంట్లో తిన్నామా, వచ్చినామా, పోయినామా ఉంటుంది. గతంలో చేసిన దానికి ఇవాళ మీరు కొత్తగా మాట్లాడిన దానికి పొంతన లేదు. వినండి వినండి మొత్తం వినండి, చెప్పేది మొత్తం చెప్పేది లెక్క చెప్పు. 5 కోట్లు పెట్టుకొని 50 లక్షలు ఇచ్చినా ఒక్కొక్కరు మాట్లాడకుండా కూర్చున్నాం. ఇవాళ మేము అట్లా అనట్లే, అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూర్చొని ఓకే వినండి, మీ సమస్య ఏందో అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు లొల్లి పెట్టా, మేము లొల్లి పెట్టా పెట్టుకుంటే సమస్య మాట్లాడతారు. మీకు వినండి అమ్మా, వినండి. మీరు మాట్లాడటానికి పార్టీ వినండి అమ్మా. మొట్టమొదట వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం విధి నిర్వహణలో ఉండగా ఇటీవల క్రమజావశాత్తు మరణించిన ప్రజారోగ్య కార్మికులు రొట్ల దేవస్వామి కార్మికుడికి వారి కుటుంబ పోషణకై 5 లక్షల రూపాయలు చిరకాల వాంఛగా మిగిలిపోయిన భూగర్భ మురుగు నీటి పారుదల యూజీడీ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. గత జూన్ మాసంలో వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించి గ్రేటర్ వరంగల్ సమగ్రాభ్య సభ్యులు పెద్దలు శ్రీ రేవంత్ ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అందులో భాగంగా దేశంలోనే పేరుగాంచిన ప్రైవేట్ సంస్థతో డిపిఆర్ తయారు చేయటకు ఎంపిక చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్ గ్రౌండ్ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టులకు విధంగా నిపుణులచే డిపిఆర్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మన యూజీడీ గురించి వరంగల్ నగర పర్యటన సందర్భంగా మనకి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, దీని సందర్భంగా మన వరంగల్ నగర పాలక సంస్థ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ నగరాభివృద్ధి కార్పొరేటర్స్ కూడా 66 మందికి ప్రతి ఒక్కరికి కూడా 30 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని, హనంకొండ ప్రాంతంలో కీలకమైన నైన్ నగర్ నాలాపేట అభివృద్ధి పనులు, ఇరిగేషన్ గౌరవ పశ్చిమ శాసనసభ్యులు కూర్చోవలసిందిగా కోరుతున్నారు. కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్ కి మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబో బతుకమ్మ పండుగ మరియు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద మహానగరమైన వరంగల్ సమగ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. గౌరవ వర్తనపేట శాసనసభ్యులు వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్లందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్లో శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము.
మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతా ఉంది. మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ నిలిచిపోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అవేమైనా ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి మనకు నయన్ నగర్ నాలా అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముంపు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్ 100 కోట్ల నిధులు అడిషనల్ గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇంట్లో ఆమోదించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదువు చేయడం కానీ, అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ, అదేవిధంగా దసరా ఉత్సవాలు జరిపించడం కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనుకున్నా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించమని చెప్పి కోరడం జరిగింది. ఇక ఉంది ఏదైనా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హామీలు కూడా నెరవేర్చని వాళ్ళు ఈరోజు పట్టుమని 10 నెలలు కూడా మేము ఈరోజు అధికారంలోకి రాలేదు. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసిన సందర్భంలో చేసిన వాటి గురించి మాట్లాడకుండా చేసే వాటి గురించి ఇంకా చేయట్లేదు అని విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యా మీరు ప్రభుత్వం నడిపిన వాళ్ళు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈరోజు మాకు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టారు. ఈరోజు ప్రజలను అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను మొత్తానికి కూడా మీరు మింగేసి ఈ రోజున కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం అయినా కూడా భయపడకుండా బాధపడకుండా ధైర్యంగా ఈరోజు 1వ తారీఖులోనే మరి ఎంప్లాయీస్ కి జీతం ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైనా కల్పించిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 2,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈరోజు ఆరోగ్యశ్రీని పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ గుట్టలుగా పక్కన పడి ఉంటే ఈరోజు వాటన్నిటిని కూడా బయటికి తీసి సీఎం రిలీఫ్ ఫండ్స్ శాంక్షన్ చేసుకుంటూ ఎల్ఓసీలు అప్పుడు మీరు ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్కు కోట్ల రూపాయలు దోచిపెట్టారు. కానీ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ నిమ్స్, ఎన్ఎంజే, అదేవిధంగా బసవతారకం ఈ 3 హాస్పిటల్స్ మాత్రమే ఎల్ఓసీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటున్న ప్రభుత్వం. మరి మా ప్రభుత్వం ప్రజల ఒక్క నయా పైసా కూడా వృధా కాకూడదు, ప్రజల ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్న తరుణంలో వారు అడుగు వేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మేము మా కార్యకర్తలం అందరం కూడా నడుం కట్టి మరి ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు దాచుకోవడం చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడి పని ఏది కూడా చేయలేదు అనేది వాస్తవం. కానీ ఇక ముందు జరిగేదంతా కూడా మీరు చూస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మేము చూపిస్తాము. ప్రజల మన్ననలు కొన్ని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దిశగా మా పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు. ఎన్ని కోట్లైనా సరే మనం నిధులను సమకూర్చుకొని
మరి వరంగల్ను ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్ కానీ అదేవిధంగా మెడికల్ హబ్ కానీ, అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది, పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్ని ఏమొచ్చినా కూడా కొత్తవి ఇక్కడికే తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అనే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్గా ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ, మరి స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా మేము విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తీర్మానం ఆమోదించాము. ఈ విధంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ను కూడా వదలకుండా నెక్స్ట్ టైం నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఉన్నటువంటి సమస్యల మీద చర్చలించాలంటే మనకు ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా పిలవాలని చెప్పి మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో వస్తున్న వ్యాధుల దృష్ట్యా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి డివిజన్లలో మరి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి సరి అయిన వైద్య సదుపాయం కల్పించి ఈ డెంగ్యూ, మలేరియా, మరి వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా ఇట్లాంటి వాటిని నివారించడానికి చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఈరోజు మేము అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా మేము ఈ యొక్క మంచి వాతావరణంలో ఈరోజు కార్పొరేషన్ మీటింగు పూర్తి స్థాయిలో జరిగింది అని నేను చెప్తా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఈరోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతుందో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినాయి, కూడా తీర్మానాలు చేయడం జరిగింది వారి సమస్యలు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా లేవనెత్తిన వాటిని అన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్లో చేయడానికి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దాంతో ఫండ్స్ అన్ని కూడా ఇవ్వడం, కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఈరోజు ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.